హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జిజావంజయ్ కిషన్. ప్రజెంట్ మన దగ్గర ఒకటి టాటా టియాగో ఉందండి, ఎక్స్టీ. ఇది రీడింగ్ వచ్చేసి 73,000 మాత్రం ఉన్నది సార్. అది ఫార్మర్ది వెహికల్ వచ్చేసి. ఓకేనా, వెహికల్ మాత్రం బాగానే ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి, నేను కూడా చెప్తాను. మన లొకేషన్స్ కొడుతాను, నా పేరు వెంకట్. ఓకే, ఒకసారి మీకు బయట నుంచి చిన్న చిన్నగా చూపించండి, డెంట్ పెయింట్ ఏదైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి మీరు చూడండి. దీనికి రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ సార్, అది అంటే షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు, అది మీకు డైరెక్ట్ చెప్పేస్తున్నా. ఓకేనా, దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, ఆ స్క్రాచెస్ కూడా మీకు చూపిస్తా చూడండి. స్క్రాచెస్ వచ్చేసి అటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ కొంచెం పెయింట్ అంటే టచ్అప్ లాగా అయింది సార్, ఇది కరెక్ట్ మీకు కనిపిస్తుంది ఇందులో. ఓకేనా, స్క్రాచెస్ వచ్చి ఇక్కడ ఒకటి ఉండదు, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా కొంచెం ముందు చూసుకోవచ్చు, ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి. ఇది ఫార్మర్ వాడిన వెహికల్ అండి ఇది. సరే, ఓకే, ముంగట చూసుకుంటే బాలెంట్ మాత్రం మీద కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి సార్, మీది కొంచెం గమనించుకోవచ్చు. ఓకే, మీకు ఓకే ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం ఓకేనండి, చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ కూడా చూపిస్తా చూడండి. స్క్రీన్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ సార్, ఇది స్క్రీన్ దీనికి. ఇక్కడ చూసుకోవచ్చు, రీడింగ్ కూడా చూపిస్తాను మీకు. ఓకేనండి, రీడింగ్ వచ్చేసి 94 ఉంది సార్, నేను 73 అన్నాను, కాకపోతే ఇది 94 ఉంది. మీకు డైరెక్ట్ చూపించి చెప్తున్నా. ఓకేనా, ఒకసారి మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా ఓకే ఉంది. నాకు నార్మల్గా ఫార్మర్ అట్లా చెప్పిండు, కాకపోతే ఇప్పుడు వెహికల్ మన దగ్గరకు వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను, ఉన్నది చెప్తున్నాను. ఓకే, ఇంటీరియర్ బ్యాక్ సైడ్ సీట్స్ చూసుకుంటే ఓకే ఉంది, చూసుకోవచ్చు. సీట్లు మాత్రం కొంచెం ఓకే అండి. ఆల్రెడీ మీకు ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఎక్కడ మాత్రం డ్యామేజ్ మాత్రం లేదు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా టోటల్ ఒరిజినల్ ఉంది సార్. ఓకే, మీకు ఇక్కడ ముంగట చూపిస్తా, సారీ కింద చూపిస్తా చూడండి. ఇందులో అయితే పానా మాత్రం జాకీ ఉంది సార్. ఇలా స్టెఫిన్ వచ్చేసి ఓన్లీ ఒక 20% మాత్రమే ఉంది సార్, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా. ఓకేనండి, ముంగట మీకు ఫస్ట్ డిక్కీ కూడా చూపించుకోవచ్చు. సారీ, బానెట్ ఇక్కడ మాత్రం చేంజ్ ఏం కాదు సార్, ఒరిజినల్ బానెట్ మాత్రం. ఆప్రాన్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఆప్రాన్ కూడా ఓకే ఉంది, అది కూడా సేమ్ అంతే ఉంటుంది సార్. ఇంజన్ సౌండ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఇది ఓనర్ దగ్గర నుంచి మనకు తీసుకొచ్చి ఇచ్చింది కాబట్టి మీకు ఎట్లుందో అది చూపిస్తుంది సార్, నేను అంతా మీకు ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు హెడ్ లైట్స్ చూపిస్తా చూడండి. ఇది కొంచెం ముంగట లైట్స్ మాత్రం కొంచెం ఫేడ్ అయినాయి, మీరు గమనించుకుంటే కనిపిస్తుంది సార్. ఓకేనా, ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంది, హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది సార్. ఓకే, మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా అండి. ఒకసారి దీని ప్రైస్ వచ్చేసి ఓకే అండి, బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇండికేటర్ ఓకే ఉంది, ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు, ఫేడ్ కూడా ఏం కాలేదు, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది సార్. సార్ దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ 3 lakhs చెప్తున్నాడు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఓకే, మీకు ఇప్పుడు బీడింగ్ చూపిస్తా చూడండి. బీడింగ్ ఓకేనండి, ఫస్ట్ అయితే బీడింగ్ చూసుకోండి, మీకు కూడా తెలుస్తుంది. ఇది ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, ప్లస్ మాడిఫై ఏం చేయించలేదు సార్. ఇది కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా సేమ్ అంతే ఉంది, టైట్ వస్తుంది. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా అంతే ఉందండి. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ 100%. ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి సార్, ప్రాబ్లం ఏం లేదు. మీకు తెలిసిన మెకానిక్ తీసుకొచ్చుకొని చెక్ చేయించుకోవచ్చు, అది కూడా చెప్తాను నేను కూడా చెప్తాను ప్రతిసారి, ప్రతి వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకునే ముందు సార్ 1-2 సార్ చూసి తీసుకోండి సార్, అది మీకు బెటర్గా ఉంటుంది చెప్తే నా ఉద్దేశం చెప్తున్నాను మీకు కూడా. ఇది ఒకటి చూపిస్తా చూడండి. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది కూడా ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు. ఓకేనండి, ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ గ్లాస్ వచ్చి సిఈ ఉంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఇక్కడ ఇది సేమ్ మీకు టీపీ కనిపిస్తుంది, మీకు అది ప్రతి గ్లాస్ కూడా డైరెక్ట్ చూపిస్తా చూడండి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. ఇది 2016 మోడల్, ఇది గ్లాస్ మీద ఉంటుంది. ఇక్కడ చెక్ చేసి చూపిస్తా చూడండి, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఇది 2016 మోడల్. గ్లాస్ ఇక్కడ ఏర్పడుతుంది సార్, నెంబర్ మీకు కూడా ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు అంటే మీకు గ్లాస్ ఏమైనా చేంజ్ అనేది కూడా తెలిసిపోతుంది సార్ ఇక్కడ డైరెక్ట్, అందుకోసం మీకు చెప్తున్నాను, చూపిస్తున్నాను. ఓకే అండి, ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం ఒక 20% ఉంటాయి సార్, అంతకు మించి ఏం లేవు. మీకు ఆ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, సేమ్ అంతే ఉంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. ఇది వెనక ఒక 30% ఉంటుంది అంతే. ఈ వెనక టైర్ సరే, ముంగ టైర్ సేమ్ అంతే ఉన్నాయి సార్, 20% ఉంటాయి సార్, అంతకు మించి ఏం లేవు. ఓకేనా సార్.
ఇందాక చూపించిన వెహికల్ టాటా టియాగో ఎక్స్టీ అండి ఇది. ఆల్రెడీ మీకు చెప్పాను, చూపించాను కూడా. వెహికల్ డీటెయిల్స్ అని చెప్పాను. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం తీసుకొచ్చుకొని చూపించుకోండి. ఒక వెహికల్ మీకు నచ్చితే తీసుకోండి సార్, ప్రాబ్లం ఏం లేదు. దీనికి ఇన్సూరెన్స్ మొత్తం ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది సార్. దీని ప్రైజెస్ 3,00,000 ఉన్నారు. ఫైనల్ ప్రైజ్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.